హాయ్ ఫ్రెండ్స్, బయట వెదర్ చూస్తే చాలా చల్లగా ఉంది. మనసేమో ఏదైనా తినాలి తాగాలని ఉంది. తాగాలనంటే అది అనుకున్నారేమో, అది కాదు, చికెన్ సూప్ తాగాలని ఉంది. అయితే మనం చేసుకుందాం రండి. ముందుగా గ్యాస్ అయితే ఆన్ చేసుకోండి, కళాయి అయితే పెట్టుకోండి, నూనె అయితే వేసుకోండి. ముందుగా మనం వేయాల్సింది చిన్న ఉల్లిపాయ అనమాట. చిన్న ముక్కలు తరుముకొని వేసుకోండి. తర్వాత ఒక క్యారెట్ సగం ముక్క వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. అల్లం వెల్లుల్లి చాప్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ ముక్కలు చాలా చిన్న ముక్కలు కోసుకోండి, ఎందుకంటే వేగిన తర్వాత అంతంత పెద్దగా కనిపిస్తాయి. సూప్లో పెద్ద పెద్దగా ఉంటే బాగోవు, ఓన్లీ చిన్న ముక్కలు బాగుంటుంది. అండ్ అంతా అయిపోయాక కొంచెం సాల్ట్ వేసుకోండి. లాస్ట్లో మళ్ళీ పెప్పర్ వేసుకోండి, బ్లాక్ పెప్పర్ పౌడర్ అనమాట. మిరియాల పొడి చాలా మంచిది వేసుకోవడం వల్ల, మనకు హెల్త్కి కూడా మంచిది మిరియాలు అనేవి. అండ్ వాటర్ యాడ్ చేసేసుకోండి బాగా వేగిపోయిన తర్వాత. ఇదిగో నేను చూపిస్తుంది కార్న్ఫ్లోర్ వాటర్ అనమాట. ఇది కార్న్ఫ్లోర్ బాగా వాటర్ వేసేసుకొని కలిపేసుకొని, ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ పట్టుకెళ్ళి ఆ సూప్లో వేసుకోవాలన్నమాట. అలా వేసుకోవడం వల్ల ఈ సూప్ అంతా థిక్నెస్ వస్తుంది అనమాట, అంటే చిక్కబడుతుంది అనమాట, దగ్గరగా అవుతుంది, మనం తాగడానికి బాగుంటుంది అనమాట. నీళ్ళుగా ఉండదు, ఇలా వదిలేసుకుంటే నీళ్ళుగా ఉంటుంది. ఈ కార్న్ఫ్లవర్ వాటర్ యాడ్ చేయడం వల్ల థిక్నెస్ వచ్చి చిక్కబడి తాగడానికి చాలా బాగుంటుంది. దీంట్లో సాస్లో వేస్తారు బయట రెస్టారెంట్లో, మనం అలా ఏం పెద్ద వేసుకోలేదు, న్యాచురల్గా ఇంట్లో తాగేలాగనమాట. ఇది తాగడం వల్ల మనకి ఎప్పుడైనా జలుబు చేసినా, బాగా విపరీతమైన హెడేక్ వచ్చినా ఇది వేడిగా చేసుకొని తాగడం వల్ల బేగా రిలీఫ్ వస్తుంది, చాలా బాగుంటుంది. నాకైతే ఇలాగే ఇష్టము. అండ్ ఒక ఎగ్ తీసుకోవాలి, పైన చిన్న గులక తీసేసి ఓన్లీ వైట్ అనమాట, ఎల్లో వేయకూడదు, ఓన్లీ వైట్ వేయాలి, ఎల్లో వేయకూడదు. ఇగోండి వైట్ వేయడం వల్ల మనం కలుపుకున్నప్పుడు ఇలాగా వైట్ కలర్ లేయర్స్ ఎలా వస్తుంది చూడండి, అదంతా ఎగ్ అనమాట. చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. దీంట్లో మనం ఎన్ని వెజిటేబుల్స్ అనేవి వేసుకోవచ్చు, అది ఆప్షనల్. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకేదైనా మీ ఇష్టము. స్వీట్ కార్న్తో కూడా చేసుకుంటారు. నేను చికెన్ లేని టైంలో స్వీట్ కార్న్ వేసుకొని చేసుకుంటాను. ఇది తాగడం వల్ల చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది. ఇన్నాళ్ళు తాగేదాన్ని కాదు, ఇప్పుడు ఇది నా ఫేవరెట్ అనమాట. మా చిన్నోడు తాగుతాడు, పెద్దోడు కూడా తాగుతాడు, మా హస్బెండ్ కూడా తాగుతారు. ఇదిగోండి మొత్తం అంతా అయిపోయింది, ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. వెదర్ అయితే బయట చాలా చల్లగా ఉంది, అందుకే ఏదైనా తాగాలి తినాలనిపించింది. అండ్ మన ఇంట్లో చికెన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ సూప్ అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి సర్వింగ్ కూడా చేసేసుకున్నాము, ఒక చిన్న కుండలో వేసుకున్నాము. నాకు వెంటనే కనిపించింది పక్కన ఇదే. ఇదిగోండి చూడండి, బయట అంతా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, విపరీతమైన గాలి, చాలా బాగుంది. అందుకే ఈ టైంలో తాగాలనిపించింది, చేసేసుకున్నాను. మా చిన్నోడికి చాలా ఇష్టము, తాగగానే సూపర్ అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.